హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను బిర్యానీ చేస్తున్నాను గాయస్. నా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు నాకు అసలు వంటలే రావు అనేసి, కానీ నేను చాలా బాగా వండుతాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను బిర్యానీ చేస్తున్నాను. బౌల్ తీసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేయాలన్నమాట. వేసిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడకనివ్వాలి. మగ్గెకిడిచిన తర్వాత చికెన్ వేసుకొని మళ్ళీ కాసేపు అలా తిప్పుకొనేసి వదలాలి గాయస్. మంచిగా అవి మగ్గే వరకు వదలాలన్నమాట. కొంచెం త్వరగా మగ్గాలనేసి నేను కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు తిప్పుకొనేసి వదిలేసి మళ్ళీ అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, అలాగే కొత్తిమీర మిక్సీ పెట్టింది వేసాను. సో పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం మంచిగా తిప్పుకొనేసి వదలాలి. సో అది కూడా మగ్గిన తర్వాత కొన్ని యాలక్కి వేసుకోవాలి. యాలక్కి వేసుకొని అలాగే టేస్టీ సాల్ట్ వేసుకోవాలి. టేస్టీ సాల్ట్, యాలక్కీలు అవి స్పైసెస్ వస్తాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకొకసారి వేసుకొని దాన్ని మళ్ళీ అలా తిప్పుకొనేసి వదలాలి. వదిలిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి కదా. అలాగే కాస్త పసుపు వేసుకొనేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కారం వేసుకొని అలాగే కాస్త తిప్పుకోవాలి గాయస్. తిప్పుకున్న తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొనేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ అంత వాటర్ని తీసుకొనేసి వేసుకోవాలి. నీళ్ళు ఎసురు మరిగిన తర్వాత మనం తీసుకున్న రైస్ని దాంట్లో వేసుకొనేసి అది మగ్గిన తర్వాత చూసుకొని అలాగే పైన ఆనియన్స్ వేసుకోవాలి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.